హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మీ సాయిని మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నేనైతే శబరిమల ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే 41 రోజులు దీక్ష చేసుకొని మన విజయవాడ నుంచి అయితే శబరిమల అయితే స్టార్ట్ అయిపోయాను. శబరిమల కావాల్సిన బడ్జెట్ ఎంత, చూడవలసిన ప్రదేశాలు ఏంటో మేము మొత్తం క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసి చెప్తారనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో అంటే చాలా అద్భుతంగా అయితే వచ్చింది. నేనైతే విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. మన విజయవాడ నుంచి డైలీ శబరిమల వెళ్ళే ట్రైన్స్ అయితే రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి శబరి ఎక్స్ప్రెస్, ఇది వచ్చి గుంటూరు నుంచి అయితే తిరువనంతపురం వరకు అయితే ఉంటుంది. ఇది గుంటూరు నుంచి స్టార్ట్ అవుతుంది. మనం గుంటూరు నుంచి అయితే ఎక్కాలన్నమాట. లేదు మన విజయవాడ ఎక్కాలంటే కేరళ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది. ఇది వచ్చి మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ అయ్యింది. ఇది కేరళ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వచ్చి మనకి విజయవాడ నుంచి అయితే తిరువనంతపురం వరకు అయితే ఉంటుంది. మనకి తిరువనంతపురం వరకు వెళ్ళవసరం. మనం శబరిమల వెళ్ళాలంటే మనకి మెయిన్ 3 స్టేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి కొట్టాయం, 2 కొల్లం, ఇంకొకటి ఎర్నాకుళం అని 3 స్టేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 3 స్టేషన్లో మనం అక్కడ దిగినా మనం శబరిమల అయితే చేరుకోవచ్చు. మనం ఎర్నాకుళం నుంచి దిగితే మన శబరిమల వచ్చేసి 157 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనం కొట్టాయం నుంచి దిగితే 70 కిలోమీటర్స్ వస్తుంది. అదే చెంగలూరు నుంచి దిగితే 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఎక్కడ దిగినా మనకి ట్రావెల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మన ట్రావెల్స్ వచ్చేసి మనకి మినిమం 10,000 అయితే ఛార్జ్ చేస్తారు. మనం ఫస్ట్ డైరెక్ట్గా శబరిమల వెళ్ళాం. మనం ఫస్ట్ వెళ్ళాల్సింది ఓవర్స్వామి మసీదుకి, అంటే ఎరిమేలు వెళ్ళాలన్నమాట. ఎరిమేలులో పేట పెళ్ళి ఆడి ఓవర్స్వామి దర్శించుకొని ఆ తర్వాత మనం శబరిమల అయితే స్టార్ట్ అవ్వాలి. మనం ఎన్నిసార్లు శబరిమల వెళ్ళినా మాత్రం ఇదైతే కన్ఫామ్గా మనం గుర్తుంచుకోవాలి. ఇదే మన ఓవర్స్వామి మసీదు. ఫస్ట్ శబరిమల వెళ్ళాల్సిన ప్రతి భక్తుడు ఓవర్స్వామి మసీదుకి అయితే కన్ఫామ్గా వెళ్ళాల్సిందే. అది కన్యాస్వామిలే వెళ్ళాలి అనే రూల్ అయితే లేదు. ప్రతి స్వామి అయితే వెళ్ళాల్సిందే. ఎందుకంటే మన ఓవర్స్వామి అయ్యప్ప స్వామి ఫ్రెండ్స్ అనమాట. మన అయ్యప్ప స్వామి ఓవర్స్వామికి మాట ఇస్తాడు. ఏమనంటే నన్ను దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తులు ఫస్ట్ నిన్ను దర్శించుకునే వరం నీకు ఇస్తున్నాను అని చెప్పి అయ్యప్ప స్వామి అయితే మన ఓవర్స్వామికి అయితే మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందువల్ల ప్రతి భక్తుడు ఇక్కడ పేట తుల్లి ఆడి ఓవర్స్వామి దర్శించి అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే స్టార్ట్ అవుతారన్నమాట. మన ఎరిమేల్ నుంచి అయితే మనకి శబరిమల సన్నిధానం వచ్చి 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వనయాత్ర కూడా చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. ఎక్కువగా ఈ వనయాత్ర జనవరి నెలలో చేస్తారనమాట. వనయాత్రలో చేసేటప్పుడు చాలా అడ్డంకులు అయితే మనం ఎదుర్కోవాలి. యానిమల్స్ అయితే బాగా కనబడతాయి. మనకి వాన పడితే చాలా ఇబ్బంది పడతాం వనయాత్రలో. అలా అంటే చాలా జాగ్రత్త సేఫ్టీస్ అయితే క్యారీ చేసుకొని అయితే మనం వనయాత్ర చేసుకోవాలి. వనయాత్ర చేయని వాళ్ళు డైరెక్ట్గా పంబా నది వరకు అయితే వెహికల్స్ అయితే ప్రతి వెహికల్ అయితే వెళ్తుంది. ఏ ప్రాబ్లం లేదు. పంబా నది నుంచి మనకి సన్నిధానానికి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇదంతా మనకి ఎరిమేల్ అనమాట. ఎరిమేల్ ఓవర్స్వామి దర్శనం అయిన తర్వాత మనం పంబా నదికి అయితే వెళ్ళొచ్చు అనమాట. పంబా నదికి మన ఎరిమేల్ నుంచి అయితే 60 to 70 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి చిన్న విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ అయ్యప్ప స్వామిని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక నది అయితే ఉంటుంది. ఈ నదిలో మనం స్నానం చేసి ఇంకా అయ్యప్ప స్వామి పంబా నది దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి 60 to 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈరోజు కొంచెం క్రౌడ్ ఉండడం వల్ల మనకి ఇలా ఉంటుందన్నమాట. క్రౌడ్ లేనప్పుడు అయితే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. జనవరి నెలలో వెళ్ళే ప్రతి భక్తులు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే హెవీ క్రౌడ్ అంతా జనవరి నెలలో ఉంటుంది. డిసెంబర్ ఎండింగ్ టు జనవరి 16th వరకు అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు. మేమైతే ఫస్ట్ పంబా నది దగ్గరికి అయితే చేరుకున్నాం. పంబా నది లొకేషన్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. పంబా నది నుంచి సన్నిధానానికి మనకి 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 10 కిలోమీటర్లు మనకి వెహికల్స్ అయితే ఉండవు అనమాట. మనం మన కాళ్ళతో నడవాల్సిందే. లేదంటే డోలీ ఉంటుంది అనమాట. ఈ పంబా నది దగ్గర మనకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. వాష్రూమ్స్, లేదంటే హోటల్స్ కానీ టిఫిన్ సెంటర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ షాపింగ్ కూడా బాగుంటుంది. షాపింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. లేదంటే పంబా నదిలో స్నానం చేసి దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వచ్చు. ఇది మార్నింగ్ పంబా నది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఈ పంబా నది నియర్ అనమాట. ఈ నియరే మనకి వాష్రూమ్స్ కానీ
లేదంటే టాయిలెట్స్ కానీ, షాపింగ్ కానీ ప్రతిదీ ఫెసిలిటీస్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. మార్నింగ్ వ్యూ అయితే ఎలా ఉంటుంది, ఈవినింగ్ వ్యూ అయితే మీకు ఎలా ఉంటుందో కూడా ఇందాక చూపించాను అనమాట. ఈ వ్యూ టైం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పంబా నది కూడా మీకు మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది మార్నింగ్ వ్యూ పంబా నది. ప్రజెంట్ అయితే మనకి వాటర్ అయితే అంత ఎక్కువ లేవు అనమాట. అందుకనే మనకి ఎక్కువ కనబడట్లేదు. లేదంటే ఆ స్టెప్స్ 10 వరకు అయితే వస్తాయి. మన పంబా నదిలో స్నానం చేసి దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. మేము వెళ్ళిన టైంలో అయితే హెవీ క్రౌడ్ ఉంది. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. స్టార్టింగ్ పంబా నది దగ్గర నుంచి పై వరకు అయితే క్రౌడ్ అలాగే ఉంది. దగ్గర దగ్గర 15 అవర్స్ అయితే మాకు దర్శనం టైం అయితే పట్టిందనమాట. మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ స్వామి ఏ శరణం వైపు అనుకుంటూ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా మా స్వామివారి దర్శనం అవ్వకుండా మేము వెనక్కి వచ్చేదే లేదని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మనకి శబరిమల వెళ్ళే ప్రతి భక్తులు చూడండి ఎంత ఏజ్ పెద్ద వాళ్ళు కూడా వస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయ్యప్పని తలుచుకుంటా అయ్యప్ప దర్శనం కోసం వస్తూనే ఉంటారు. కోట్ల మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. రోజుకి వచ్చి మనకి 80,000 నుంచి 1,30,000, 1,50,000, 2,00,000 వరకు అయితే దర్శనాలు అయితే జరుగుతాయి. ఈ కేరళ అనగానే మనకి నేచర్ అనమాట. ఈ నేచర్ అంతా ఈ శబరిమలలో దాగుంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. నేనైతే నా జీవితంలో మర్చిపోలేని ట్రిప్ ఏదైనా ఉందంటే అది నా శబరిమల కేరళ ట్రిప్ అనే నేను చెప్తాను. ప్రతి ఒక్క హిందువు వెళ్ళాల్సిన టెంపుల్, హిందూ అనే కాదు, ఇండియాలో ఉన్న అతి పవిత్రమైన టెంపుల్లో శబరిమల కూడా ఒకటి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ మనకి ఏ ఆటంకం లేకుండా నేచర్ దగ్గరగా మనం వెళ్ళొచ్చు అనమాట. శబరిమల అనగానే ఒక ఎమోషన్ అనమాట. అయ్యప్పని చూడాలి చూడాలి అని చెప్పి ఎంతగానో ఎదురు చూసి చాలామంది భక్తులు 41 రోజులు దీక్ష చేసి అయితే అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల అయితే వస్తారనమాట. ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మనకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మనకి మెయిన్ ఇక్కడ డోలీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నడవలేని వాళ్ళకి డోలీ కట్టించుకొని వెళ్ళచ్చు. డోలీకి వచ్చి 4,000 తీసుకుంటారు. మనకి ట్రాక్టర్ అవైలబిలిటీ ఉంటాయి కానీ ఇవి మనుషులు ఎక్కించుకోదు. ఓన్లీ పైన సన్నిధానానికి ఫుడ్కి సంబంధించి తీసుకెళ్తారు. ఇది సన్నిధానం లొకేషన్ అనమాట. పైన ఇది మనకి సన్నిధానం లొకేషన్ అనమాట. మనకి ఎదురుగా కనిపించేది 18 స్టెప్స్. ఇక్కడ ఒక్కొక్క మెట్టు దర్శనం చేసుకొని పైకి అయితే ఎక్కాలన్నమాట. ఈ 18 స్టెప్స్ దగ్గర మినిమం 4 to 5 అవర్స్ అయితే పడుతుంది. క్రౌడ్ని బట్టి మనకి దర్శనం అయితే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 18 స్టెప్స్కి ఒక ఎమోషన్ ఏంటంటే మెట్టుని పట్టుకుంటూ ఎక్కాలన్నమాట. ఈ మెట్టుని పట్టుకుంటూ ఎక్కుతుంటే మా అయ్యప్ప స్వామి ఎదురుగా వచ్చి మన ఇద్దరిని అయితే టచ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే వస్తుంది. అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే మనం గజంలోకి ఎక్కిన తర్వాత మనకి ఇలా ఒక రౌండ్ సర్కిల్ లాగా వస్తుంది. ఈ రౌండ్ సర్కిల్ మధ్యలో ఉన్నది సన్నిధానం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి దర్శనం అవ్వడం కాక ఎంత కష్టమైనా మేమైతే పడతామన్నమాట. మాకు ఎంత ఇష్టం అంటే అయ్యప్ప స్వామి ఎంత ఇష్టం. ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయాలి మేము వచ్చిన రోజు ఇంత క్రౌడ్ ఉంటుందని. బట్ అయినా అయ్యప్ప స్వామి దర్శించుకోవడానికి వెనక్కి వెళ్ళేది అని చెప్పి దర్శనం అయ్యేదాకా వెళ్ళలేదు. ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా పక్కనే ఉంటుంది. మనకి ప్రసాదం మనకు వచ్చి 100 రూపాయలు తీసుకుంటారు ఒక డబ్బా. నేనైతే అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకోవడానికి జరిగింది. నాకంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఇయర్ రావాల్సిన కన్యాస్వాములు కానీ ఏదైనా కానీ ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తున్నాను కదా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మాకు సన్నిధానం ఉంటే అయ్యప్ప అంటే సన్నిధానం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అద్భుతమైన వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాడు మీ సాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా అద్భుతమైన మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను అనమాట. హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్.